ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలీదు. మృత్యువును ఎవరూ అంచనా వేయలేరు. భూమి మీద నూకలు చెల్లిపోతే అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న వ్యక్తి కూడా ఉన్న పలంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. తాజాగా విశాఖలో జరిగిన ఘటన కన్నీరు పెట్టిస్తోంది. మాట్లాడటానికి వెళ్లి ఓ మహిళ చనిపోవడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం వేముల గ్రామానికి చెందిన సత్యారావు, ఆయన భార్య రామలక్ష్మి ఉపాధి కోసం విశాఖలో ఎండాడకు 4 ఏళ్ల క్రితం వచ్చారు. తమ 2 పిల్లలను ఇంటర్ చదివించుకుంటూ కష్టపడి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బేల్దారిగా పనిచేసిన సత్యారావు ఇటీవల సెక్యూరిటీ గార్డుగా పనిలో చేరగా రామలక్ష్మి ఐకానికా గ్రాండ్ విల్లాస్ లో నిర్మాణంలో ఉన్న నిర్మాణాలకు వాటరింగ్ చేయడానికి వెళ్తోంది. శుక్రవారం విల్లాస్ కు నీళ్లు కొట్టిన తర్వాత సహచర కార్మికులు పిలిచారని గ్రౌండ్ ఫ్లోర్ కు వెళ్లి రామలక్ష్మి నిలబడింది. అదే సమయంలో 3వ అంతస్తులో మెట్ల నిర్మాణానికి స్లాబ్ వేసి ఇనుపరాడ్లను సపోర్ట్ గా పెట్టారు. ఈ నేపథ్యంలో 2వ అంతస్తులోని మెట్లు బరువు ఆపలేక ఒక్కసారిగా కూలి రామలక్ష్మిపై పడిపోయాయి. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో 2కి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రామలక్ష్మి మరణంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. పని ముగించుకొని ఇంటికొచ్చేస్తే ప్రాణాలు దక్కేవే. కానీ అక్కడ వారు పిలవడంతో మాట్లాడటానికి వెళ్లి చనిపోవడంతో భర్త, పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు.